గైస్ ఇప్పుడే బొర్రా కేవ్స్ దగ్గరకు వచ్చినాం. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. లోపలికి మన టికెట్ ఉందా, ప్రైస్ ఉందా చూసి మీకు చూపిస్తా. సో ఇప్పుడైతే బొర్రా కేవ్స్ కొంచెం నడవాలంట. నడిసేపు అందరూ ఆడే ఉన్నారు. లెట్స్ గో. వాట్సాప్, ఇది వచ్చేసి బొర్రా కేవ్ ఎంట్రన్స్. సో దాని పక్కనే బుకింగ్ కౌంటర్ ఉంటుంది. సో బుకింగ్ కౌంటర్ టైమింగ్ వచ్చేసి 10 to 5 PM అండ్ బిట్వీన్ 1 to 2 PM లంచ్. అండ్ పెద్దోళ్ళకి టికెట్ వచ్చేసి 80 రూపీస్ అండ్ చిన్నోళ్ళకి వచ్చేసి 60. ద ఏజ్ బిట్వీన్ 5 to 12 ఉండాలి. అండ్ వేరే కెమెరాలకు అయితే 100 రూపీస్ పడుతుంది. మొబైల్ అయితే ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు, మొబైల్ కెమెరాకి నో ప్రాబ్లం. సో ఈ బొర్రా కేవ్స్ అనేది అరకు వ్యాలీ నుంచి వెళ్ళి 36 కిలోమీటర్స్ అండ్ విశాఖపట్నం నుంచి అయితే 87 కిలోమీటర్స్, అంటే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి. బొర్రా కేవ్స్ 1807లో విలియమ్స్ కింగ్ అనే ఒక బ్రిటిష్ జియాలజీ డిస్కవర్ చేశారంట. యాక్చువల్లీ దీనికన్నా ముందు ఇక్కడ స్థానికులను అడుగుతుంటే చెప్తున్నారు కి ఒక గొర్రెల కాపరి అతను దీన్ని ఫస్ట్ చూసారని టాక్. ఈ బొర్రా కేవ్స్ అనేవి న్యాచురల్గా ఫామ్ అయినాయి. ఇయర్ 150 years ఓల్డ్ ఇవి. ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఏదో రీసెర్చ్ చేశారంట. సో ఇక్కడ 30 to 50 years బ్యాక్ ఏమో హ్యూమన్ హ్యాబిటేషన్ ఉండేదంట, అంటే మనుషుల నివాసం ఉండేదని టాక్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడ చూస్తా అంటే స్టార్టింగ్లోనే మనకి నందీశ్వరుడు కనబడతారు. సో ఇక్కడ నంది ఉన్నదంటేనే శివలింగం ఉన్నట్టు. సో ఇక్కడ పార్వతి అండ్ శివుడిది పైన హిల్ పైన విగ్రహాలు ఉన్నాయి. సో యాక్చువల్లీ అవి న్యాచురల్లీ ఫామ్డ్, అవి కూడా చూపిస్తాను మీకు ముందు. ఈ బొర్రా కేవ్స్ అనేది ఇక్కడ చిన్న చిన్న హిల్ స్ట్రీమ్ నుంచి వచ్చే వాటర్ కాల్షియం కార్బోనేట్ని డిసాల్వ్ చేసి ఒక కేవ్ క్రియేట్ చేసింది. అయితే ఈ బొర్రా కేవ్స్ ఉన్నాయి కదా, అయితే నేల మించలి పెరిగింది, అంటే నేల మించలి పైకి అండ్ పైన సీలింగ్ ఉంటుంది, టాప్ మించలి కిందికి, అయితే రెండు ఇలా వచ్చేసి ఫామ్ అయ్యాయి. అది కూడా న్యాచురలీ. హౌ యూనిక్ ఇట్ ఈస్. అండ్ ఈ బొర్రా కేవ్స్ అనేది 1991లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర హ్యాండ్ ఓవర్ చేసుకుంది అండ్ చాలా డెవలప్మెంట్ కూడా చేసింది. లైటింగ్స్ అయినా కానీ, రోడ్స్ అయినా కానీ, ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ చాలా డెవలప్మెంట్ చేసింది. సో ఎవరికి ట్రిప్కి రావాలనుకుంటే ఫుల్ఫిల్, నో టెన్షన్, నో వరీస్, మొత్తం క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నాచర్ల లింగం అంట. సో అక్కడ పైన చూస్తున్నారు కదా మీరు, అది ఇట్లా షేప్ లాగా ఉంది కదా, అక్కడి నుంచి ఒక సింగిల్ వాటర్ డ్రాప్లెట్ అనేది ఆ లింగం మీద పడి ఆ లింగం అనేది ఫామ్ అయింది. ఇది నాచర్ల లింగం అనేది ఫామ్ అయింది ఇదే. సో ఇక్కడికి వెళ్ళి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తాంటే ఫర్దర్గా ఇంకా చాలా ఉన్నాయి. బట్ మీరు కొంచెం కేర్ఫుల్ లోపలికి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే కొండలు కొంచెం దగ్గరకు ఉన్నాయి. సో దానికి ఇబ్బంది అవుతుంది. సో ఇది వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టేషన్ వాళ్ళది ఏదో ఇన్ఫర్మేషన్ అంట. ఏంటంటే కొత్త వలస కిరందుల్ రైల్వే స్టేషన్ అనేది ట్రాక్ ఉంటుంది కదా, అది ఎగ్జాక్ట్ దీని మీద ఉందంట. ఇప్పుడు మనం వచ్చి ఆ ట్రాక్ నుంచి ఇక్కడికి వచ్చే అడుగు 182 feet అంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం 2182 feet సీ లెవెల్ లోతులు ఉన్నాం ఇక్కడ మనం ఈ పాయింట్ దగ్గర. సో ఈ గుహలు ఏంటంటే నాకు ఎగ్జాక్ట్గా మస్తు థ్రిల్లింగ్ పాయింట్ ఏమనిపించింది అంటే, ఈ ప్లేస్లో కూల్నెస్ చాలా బాగుంది. సో న్యాచురల్గా కూల్ ఉంది, ఎందుకంటే ఆ కేవ్స్కి మొత్తం వాటర్ అవి ఉన్నాయి, సైడ్కి వాటర్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా. ఆ వాటర్ వల్ల చాలా కూల్గా అనిపిస్తుంది మా సరౌండింగ్ అంతా, అట్మాస్ఫియర్ అంతా. బట్ పైకి పోతే కొంచెం హాట్గా ఉంది, ఈడనే ఉండబుద్ధి అవుతుంది. బట్ ఇంకా ప్లేసులు విజిట్ అవ్వాలి కదా. సో చూడండి, ఇవన్నీ మినీ ట్రాక్స్, అవన్నీ వాటర్ ఫ్లోయింగ్ అన్నీ ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి, చూస్తూనే ఉన్నారు కదా. సో అక్కడ చూడండి, సో మా షాడోలు చూస్తుంటే సేమ్ కొంచెం హనుమంతుడు టైపే కనబడుతుంది, అంటే కూర్చొని, అంటే వానర సేన లెక్కనే కనబడుతుంది. అది కూడా న్యాచురల్గా ఫామ్ అయింది. ఆ లైట్ షాడోతో చూస్తున్నారు కనబడుతుంది కదా, అదే. దానిపైన ఇంకొక సేమ్ వాటర్ డ్రాప్ లెక్క పైనుంచి వాటర్ డ్రాప్ అనుకుంటా, అది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ నుంచి వాటర్ పడుకుంటా కింద పడి అట్లా ఫామ్ అయింది. సేమ్ వానరం లాగానే కనబడుతుంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అక్కడ వాటర్ డ్రాప్లెట్స్లో పడుతున్నాయి చూడు, ఆ వాటర్ అంట మంచి వాటర్ అంట. సో ఆ వాటర్ అని తాగుతారంట, అక్కడ కనబడుతున్నాయి. అలా కూడా వాటర్ అనేది ఫామ్ అయింది, అడుగు టైప్ ఉంటుంది.
ఆ వాటర్ ఫామ్ అయింది. అక్కడ ఉన్న చూడండి, అక్కడ ఇంకా చాలా వాటర్ ఉన్నాయి. అండ్ ఇక పైన చూస్తున్నారు చూడు, అది సేమ్ గదలాగా ఉంది. మన హనుమంతుడు గద ఉంటుంది చూడండి, అలానే షేప్ వచ్చింది చూడండి, కనబడుతుందా? సో అది గదలా ఉంది. అండ్ ఇదే ఆ వాటర్, అంటే చాలా ప్యూర్ ఉంది, మంచిగానే ఉంది వాటర్. ఈ ఏరియా అంతా అదే వాటర్ స్ట్రీమ్ పడుతున్నది. మా ఫ్రెండ్ ట్రై చేశాడు, బాగున్నాయంట వాటర్, బట్ నేనైతే ట్రై చేయలేదు. ఓకే చూడండి, క్లీన్ ఉంది మస్తు, అంటే వాటర్ మొత్తం క్లీన్ ఉన్నాయి చూడండి. అండ్ ఇదే వచ్చేసి మన ఫైనల్ సెగ్మెంట్. అక్కడ పైన చూస్తున్నారా, ఆనే శివలింగం ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి మెట్లెక్కి వచ్చేసాం. ఇక్కడికి లింగం చాలా మంది రష్ ఉంది మొత్తం చూడండి. శివలింగం అనేది అక్కడ కొండల మధ్యలో ఫామ్ అయింది, కనబడుతుందా? జూమ్ చేస్తా. సో అక్కడ ఫామ్ అయింది. సో శివలింగం అనేది ఫామ్ అయింది. అండ్ దాని పక్కనే బిసైడే వినాయకుడిది పార్వతిది కూడా ఫామ్ అయింది. కొంచెం చీకటి ఉంది, క్లియర్ లేదు. ఓకే ఇప్పుడు చూడండి మొత్తం ఎంత నీట్గా క్లీన్ చేశారో. సో ఇక్కడ ఎప్పుడు పూజలు జరుగుతాయంటే, యాక్చువల్లీ ఇక్కడ ఒక బ్రోని అడిగినా చెప్తున్నారు. సో ఇక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు కదా పీపుల్స్, వాళ్ళకి ఇట్లా వాళ్ళు 6కి వచ్చి ఇక్కడ ఆరతికి ఇట్లా అన్నీ పెట్టి పూజ చేసి వెళ్తారంట. అండ్ ప్రతి శివరాత్రికి కూడా ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారంట. ఇక్కడ మస్తు పూజలతోని చాలా బాగుంటుందంట ఈ ప్లేస్. సో ఈ లొకేషన్ కూడా చాలా బాగున్నాయి. విజిట్ అవ్వాలంటే పక్కా విజిట్ అవ్వండి. ఇది మన విశాఖపట్నం అన్న అరకు వచ్చినప్పుడు బొర్రా కేవ్స్ పక్కా విజిట్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది లైఫ్ ఆఫ్ శ్రీ. అండ్ సో ఇంకా విశాఖపట్నం, అరకు ఇంకా ఇవన్నీ తిరిగాం కదా, దాని వీడియో ఇంకా ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది. సో మీరు ఇంకా నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు మోటివేషన్ వస్తుంది అండ్ ఇంకా ఎక్కువ తిరగడానికి ట్రై చేస్తా అంతే. సో కలుద్దాం ఇంకో వీడియోలో. ఇది మీ శ్రీధర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది లైఫ్ ఆఫ్ శ్రీ. బాయ్.